యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. ఏ విధంగా సర్వత్రా వ్యాపించు ఆకాశము సూక్ష్మత్వము కలిగినదై ఉండుట చేత అంటబడదో, అటులనే దేహమునందు అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నిర్గుణమౌట చేత శరీర గుణముల చేత అంటబడదు. ఆకాశము సర్వత్రా సమస్తమునందు వ్యాపించి ఉంది కదా. కానీ ఆకాశమునందు ఎన్ని ఉన్నను అవి ఏవి కూడా సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నది గనక ఆకాశాన్ని అవి ఏవి అంటుకోవడం లేదు. అలాగే ఈ దేహమునందు అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటే నీ స్వరూపము, ఓరు మొదలు శిరస్సు వరకు వ్యాపించి ఉన్న నీ స్వరూపమే ఆత్మ. అది నిర్గుణం అవుట చేత ఈ శరీర గుణాల చేత అంటబడదు. అసలు ఈ శరీరం యొక్క గుణాలు గాని లక్షణాలు గాని ఏమాత్రము ఈ శరీరము నుండి వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడమైన నీకు అంటబడడం లేదు. అవునమ్మా. కాబట్టి నువ్వు ఈ వికారములు కలిగిన వాడమని భ్రమపడకు. అని చెప్తూ నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. 15వ అధ్యాయంలో 6వ శ్లోకం ఇది. ఏ పరమ పదము సూర్య చంద్రాగ్నుల చేత ప్రకాశింపబడక స్వయం ప్రకాశమానమై ఉన్నదో, ఏ పరమ ప్రకాశమైన స్వయం ప్రకాశమైన ఏ పరమాత్మ యొక్క ప్రకాశము చేత సూర్యచంద్రాగ్నులు ప్రకాశిస్తున్నాయే తప్ప వాటికి అవే ప్రకాశింపలేవో, ఏ పరమపదము అంటే నీ నిజస్వరూప ఆత్మస్వరూప పదమును ప్రాప్తించిన నరుడు తిరిగి ఈ సంసారమునందు పడడో, అట్టి పరంధామమే నాదై ఉన్నది. పరంధామం అంటే ప్రకృతికి పరమై ప్రకృతికి ఆధారమై ఉన్నది. అదెవరు? ఆత్మ. ఈ దేహమునందు ప్రకృతి అయితే ఈ దేహము ఇది వికారరహితము అవుతూ ఉండగా దీనియందు ఉన్నటువంటి ఆత్మస్వరూపమునైన నేను వికారము లేకుండా ఉన్నట్టి వాడనై ఉన్నాను. దేహమునందు దాని వికారాలేవి ఆత్మస్వరూపం నాకు చెందుటలేదు. కాబట్టి అట్టి నేను నాశనము లేని వాడను, సదా ఉండువాడను. ఈ కలిగి తొలిగి కాసేపు ఉన్నట్టు కనిపించి లేకుండా పోయేటువంటి ఈ సమస్త ప్రపంచము కలిగి తొలగినా నశించక సదా ఉండువాడను నేను అని అట్టి పరమప్రదము ప్రాప్తించిన నరుడికి తిరిగి సంసారంలో పడడికి అతనికి మళ్లీ శరీరాలు కావలసిన అవసరం లేదు. అట్టి పరంధామమే నాదైనది. పరంధామం అంటే అక్కడో స్వర్గమో వైకుంఠమో కాదు. పరంధాం ప్రకృతికి పరమై ప్రకృతికి ఆధారమైనదేదో అదే అని తెలుసుకో. తర్వాత 8వ అధ్యాయంలో 21వ శ్లోకం అవ్యక్తో అక్షర ఇచ్యుక్త స్తమాహు పరమాంగతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఓయే అర్జున, ఏ అవ్యక్తము అంటే అక్షరము, అవ్యక్తము నాశనము లేనిదేను అక్షరము అన్న పేరుతో ఏది చెప్పబడుతోందో ఆ అక్షర రూప అవ్యక్త భావమును పరమగతి అంటారయ్యా. అవ్యక్తమై ఉంది, నాశనము లేనిదై ఉంది. ఏదైతే అవ్యక్తమని అక్షరమని చెప్పబడుతోందో ఆ నాశనము లేని అవ్యక్తమే పరమగతి. అట్లే ఏ సనాతన అవ్యక్త భావమును పొంది మానవుడు ఇక తిరిగి రాజాలడో అది నా పరంధామము, అదే నా నివాసము. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ఏ సనాతనము అవ్యక్తము
అయి ఉన్నదో దాన్ని పొందిన మానవుడు ఇక తిరిగి జన్మించడు. అదే నా పరంధామము, నా నివాసము, అదే నీ శాశ్వత స్థానము, అదే నువ్వు అని తెలుసుకో అని చెప్తూ 15వ అధ్యాయంలో 5వ శ్లోకము, నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ నిత్య వినిరుక్త కామాః ద్వంద్వై విముక్తాః సుఖదుఃఖ సంగైః గచ్చంత్య మూఢాః పదమవ్యయం తత్. అభిమానము మోహము లేనివారు, ఆసక్తిని విడిచినవారు, అంటే దేహాభిమానము, దేహము నేను అన్న అభిమానము, దేహము మీద మోహమును విడిచినవారు, ఆసక్తి తన చేత తెలియబడే విషయాల యందు ఆసక్తిని విడిచినవారు, పరమాత్ముని స్వరూపమునందు నిత్య స్థితులై ఉన్నవారు, ఏది సత్యము, శాశ్వతము, అవ్యక్తము, అస్థిరముగా ఉన్నదో దాన్ని నిరిగి దాని యందు ఉన్నట్లు కనిపించేటువంటి దేహాల మీద మోహాలు లేకుండా, విషయాల మీద ఆసక్తి లేకుండా ఆ ఆత్మ స్వరూపిణి మందు నిత్యస్థితులై కోర్కెలు పూర్ణ రూపముగా నశించిపోగా సుఖదుఖాది ద్వంద్వాల చేత విడవబడిన వారే ఉన్నటువంటి జ్ఞానులు అవినాశియగు ఆ పరమ పదమును పొందుతారు. మానము మోహము, అభిమానము మోహము దేహం మీద, అంటే క్షేత్రం అన్నమాట. అదే ప్రకృతి కలిగి నశించేది. దాని మీద అది నేనేను, అది నాదేను, నా అభిమాన మోహాలు లేనివారు, దాని వల్ల ఉన్నట్లు తెలియబడుతున్న విషయాల మీద ఆసక్తిని విడిచిన వారు, పరమాత్మని స్వరూపమునందు నిత్యస్థితులు. పరమాత్మ స్వరూపము అంటే ఈ క్షేత్రము, ఇది ప్రకృతి స్వరూపము, ఇది నశించేది, దీనివల్ల ఉన్నట్టు తోచినవి కూడా నశించేవేను, కానీ దీని యందు ఉండి దీని లక్షణాలు ఏమీ లేకుండా స్థిరంగా శాశ్వతముగా ఉన్నటువంటిది ఏదో అదే పరమాత్ముడు అని తెలుసుకుని పరమాత్మని యందు స్థితులై ఉన్నవారు, కోరికలు పూర్తిగా విడిచినవారు, అట్టి వారు సుఖదుఖాది ద్వంద్వముల చేత విడువబడిన వారే ఉంటారు. అట్టి జ్ఞానులు నాశనము లేనటువంటి పరమ పదమును పొందుతారు. ఇక్కడ నశింపేలేని తన నిజస్థితిని తాను పొందుతారు. నశించిపోయే దానిని నేనన్న భ్రమతో ఉన్నవాడు దుఃఖితుడవుతాడు. అభిమాన మోహాలతో, విషయ వ్యామోహాలతో కూడి ఉండి దుఃఖితుడవుతాడు. ఈ నశించే దానిలో నశించని తన నిజస్వరూపమును తెలుసుకున్నాడు. నాశనమే లేనటువంటి పరమ పదాన్ని పొంది దుఃఖరహితుడై ఉంటాడు. మళ్ళీ 16వ అధ్యాయంలో 23వ శ్లోకం ఇలా చెప్తున్నారు, యం శాస విధిని సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిం అవాప్నోతి నసుఖన్న పరాంగతి. ఎవడు శాస్త్ర విధిని విడిచి తన ఇచ్ఛానుసారము ప్రవర్తిస్తూ ఉంటాడో వానికి సిద్ధి, సుఖము, పరమగతము గతి కూడా లేదు. ఎవడైతే శాస్త్ర విధికి అనుగుణంగా వ్యవహరిస్తాడో వాడు దుఃఖితుడు కాడు. కానీ శాస్త్ర విధికి విడిచిపెట్టి అహంకార మమకారం తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తాడో వాడికి సిద్ధి లేదు, సుఖము లేదు, పరమగతి కూడా ఉండదు. 13వ అధ్యాయంలో 27వ శ్లోకం, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్య స వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అర్జున, ఈ విధముగా తెలిసి ఎవడు నశించు చరాచర భూతముల యందు ఉన్న శాశ్వతమైన పరమేశ్వరుణ్ణి నాశనము లేనివాడిగా
సర్వత్రా ఉన్నవాడిగా చూస్తూ ఉంటాడో వాడు యథార్థాన్ని చూసినవాడు. ఈ విధంగా పైన చెప్పిన విధంగా తెలుసుకున్నవాడు ఈ నశించే చరాచరములైనటువంటి ఈ శరీరములన్నిటి ముందు కూడా నాశరహితముగా ఉన్న పరమేశ్వరుణ్ణి అన్నిటి యందు సమముగా ఉన్నవాడిగా ఎవడైతే చూస్తాడో వాడే నిజమైన యథార్థమును చూసినవాడు. మిగతావన్నీ అసత్యాలు, అనిత్యమైన వాటిని చూస్తూ ఉండడం వల్ల వాడు అసత్య భ్రాంతిలో పడిపోతున్నాడు. వాటి యందు సత్యమై, నిత్యమై, శాశ్వతమై ఉన్నటువంటి పరమేశ్వరుని నాశన రహితుడుగా, అన్నిటి యందు సమముగా ఉన్నటువంటి ఆ ఏకవస్తువైన పరమేశ్వరుని చూస్తున్నాడో వాడే యథార్థముగా చూస్తున్నట్లు. భక్త్వా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప. కానీ ఓ పరంతప, ఓ అర్జున, నేను అనన్యమైన భక్తి చేత ఇట్టి చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా దర్శించుటకు, తత్వము చేత యథార్థము నిరుంగుటకు, నాలో ప్రవేశించి ఏకీభావం నొందుటకు సత్యమై ఉన్నాను. నేను అనన్యమైన భక్తి కలిగి ఇట్టి చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా దర్శించుటకు, తత్వము చేత యథార్థము తెలుసుకోవడానికి, నాలో ప్రవేశించి నాతో ఏకమైపోవడానికి నేను అనువుగా ఉన్నాను. ఎవరు నన్ను అనన్యమైన భక్తితో సేవించుకుంటారో అట్టివారు, అలాగే నన్ను ఎట్టి రూపంతో చతుర్భుజ రూపముతో ఉన్నవారిగా చూడాలని అనుకుంటూ చూడగలుగుతున్నవారు, నిజతత్వము చేత యథార్థమును తెలుసుకోగలుగుతున్నవారు, నాలో ప్రవేశించి నాలో ఐక్యము కావడానికి నేను వారికి సఖ్యమై ఉన్నాను. ప్రయత్న పరులైన వారికి నేను అందుతాను, అందడానికి నేను సఖ్యమై ఉన్నాను. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సహ. ఓ ఈ భరతవంశీయుడా, మానవుల అందరి శ్రద్ధ వారి అంతఃకరణములకు అనురూపమై ఉంటుంది. మానవులందరి శ్రద్ధ కూడా వారి వారి అంతఃకరణలో ఏ ఏ వాసనలు ఉన్నాయో దానికి తగిన వాట్ల మీదనే ఉంటుంది. ఈ పురుషుడు శ్రద్ధామయుడు కాబట్టి దీనిలో ఉన్నటువంటి నేను అనేవాడు శ్రద్ధే. వాడి అంతఃకరణలో ఉన్న దానికి తగిన దాని మీద గొప్ప శ్రద్ధ కలిగి ఉంటాడు. అందువల్ల ఏ పురుషుడు ఎలాంటి శ్రద్ధ కలవాడై ఉంటాడో అతను స్వయంగా అటువంటి దానినే పొందుతున్నాడు. అంతే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. ఓయి అర్జున, జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు, సాధన నిరంతరము కూడా ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకుని మనస్సుని తన యందు ఉండి ప్రకాశమునిస్తూ ఈ దేశేంద్రియాలకి చైతన్యాన్నిస్తున్నటువంటి ఆ సత్య జ్ఞానమునందు శ్రద్ధాళువై సాధనాపరుడై ఉన్న మానవుడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. మరియు జ్ఞానము పొందిన ఆ క్షణముననే ఎట్టి ఆలస్యము లేకుండానే భగవత్ ప్రాప్తి రూపముకు పరమశాంతిని కూడా పొందుతాడు. ముందు ఇంద్రియాల్ని, ఎందుకంటే తెలియాలి, ఇంద్రియాలని జయించాలంటే ఎలా జయిస్తావు? ఇంద్రియాలు ఏ విషయాలలోకి వెళుతున్నాయో ఆ విషయాలన్నీ కూడా నేను వాటికి ఇస్తున్న విలువని బట్టి అవి గొప్పగా ఉన్నాయి. అంతే.
అందుచేత నేనే వాటికి విలువనిచ్చి అవి ఎంతో సుఖాన్నిస్తాయన్నటువంటి అజ్ఞాన భావము చేత ఆ విషయాల వెంట తిరుగుతున్నాను. కానీ ఇవన్నీ కలిగి తొలుగుతున్నవే. గతములో ఇట్టే ఇంద్రియ విషయ భోగము అనుభవించినను అవి ఏమాత్రము తృప్తినివ్వడం లేదు. ఎందుకంటే అవి సత్యాలు కాకపోవడం చేత అని ఈ జ్ఞానమును తెలుసుకుంటే ఇక వాడికి విషయ వ్యామోహాలు లేక ఇంద్రియాలు జయించగలుగుతాడు. సాధనా పరాయణుడు, శ్రద్ధాళువు, సాధనా నిరంతరము కూడా ఈ విషయాల యందు విరక్తి కలిగి చాంచల్యం కలిగిన మనస్సుని తన స్వరూపమునందు తనకు ఆధారమైన పరమాత్మ యందు నిలిపి ఉంచే ప్రయత్నాపరుడు, సాధనైనటువంటి శ్రద్ధాళువు అయినటువంటి మానవుడు చక్కగా సత్యజ్ఞానాన్ని పొందగలుగుతాడు. మరియును ఆ జ్ఞానము పొందిన తక్షణమే ఎట్టి ఆలస్యము లేకుండానే భగవత్ప్రాప్తి రూపమైన పరమశాంతిని కూడా పొందుతాడు. తేషాం సతతియుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతి. ఇలాగా నిరంతరము నా ధ్యానాదులలో ములిగి ప్రేమతో నన్ను భజించినటువంటి భక్తులకు నేను ఆ తత్వజ్ఞాన రూపముగు యోగాన్ని నేనే ఇస్తాను. నిరంతరము తనకు ఆధారమై తనలో ఉన్నటువంటి భగవంతుడైనటువంటి నన్ను భజిస్తూ ఉన్నటువంటి భక్తులకి నేనే ఆత్మరూపమైన నేనే ఆత్మ తత్వ జ్ఞాన రూపముగు యోగాన్ని నేనే కలిగింపు చేస్తాను. దానివల్ల వారు నన్నే పొందుతున్నారు. నన్ను ఆశ్రయించి నన్ను వదలకుండా ప్రతి క్షణము నాతో కూడి ఉంటారు గనక వారు నన్నే పొందుతారు. తేషామేవానుకంపార్థ అహం అజ్ఞానజంతమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓయి అర్జున, వారి మీద అనుగ్రహము చూపుటకై వారల అంతఃకరణంలో నుంచి నేను స్వయంగా వారల అజ్ఞానజనితముగు అంధకారాన్ని ప్రకాశమయమైన తత్వజ్ఞానమనే దీపము ద్వారా తొలగించుచున్నాను. ఎవరైతే నిరంతరము నాయందే ధ్యాస కలిగి నన్నే స్మరిస్తూ ఉంటారో వారి మీద నేను అనుగ్రహం చూపించడం అంటే వాళ్ళ అంతఃకరణలో నేనే ఉండి స్వయంగా వాళ్ళ అజ్ఞానజనితమైన అంధకారాన్ని ప్రకాశవంతమైన తత్వజ్ఞానంతో, తత్వజ్ఞానం అనే దీపం ద్వారా నేనే తొలగిస్తున్నాను. ఆయన్ను పట్టుకుని ఉంటే మన అజ్ఞానం తొలగిపోయి పరమాత్మ స్వరూప ప్రకాశం అనుభవానికి వచ్చేస్తుంది అంతే. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అయితే ఎవరి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞానము ద్వారా నశింప చేయబడదో వారల ఆ జ్ఞానము సూర్యుని వలె. అయితే ఎవరి అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞానము ద్వారా నశింప చేయబడిందో, పరమాత్మ జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించబడిపోయిందనుకో, అట్టి వారల అజ్ఞానము సూర్యుని వలె ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను ప్రకాశింప సాక్షాత్కరింప చేసుకోగలుగుతుంది. ఎవరికైతే పరమాత్మ తత్వజ్ఞానము ద్వారా అజ్ఞానం అంతా నశింపబడిందో వాళ్ళకి అట్టి జ్ఞానము సూర్యుని వలె సచ్చిదానంద ఘన పరమాత్మను ప్రకాశింప చేయుచున్నది. అజ్ఞానం నశించిపోతే